para in Ephesians chapter 6, but when we detailedly study, there is a lot that we as a believers we can learn. So last week we meditated on the belt of truth that symbolized that Apostle Paul was reminding us, know that what is in the word of God. No, అజ్ఞానంలో ఉండద్దు. దేవుని లేఖనము మీ గురించి ఏం చెప్తుంది, దేవుని లేఖనము మీకు ఎటువంటి ఆయుధాలు ఇచ్చింది, అన్ని లోగోస్లో ఏమున్నాయో తెలుసుకోండి. లోగోస్, that is called the belt of truth. Today we will meditate on the breastplate of righteousness. So before we move further forward, can we please turn our Bibles to Ephesians chapter 6 verse 10 to 17. Ephesians chapter 6 verse 10 to 17. I will read. Finally, be strong in the Lord and his mighty power. Put on the full armor of God so that you can take your stand against the devil's schemes. For our struggle is not against flesh and blood, but against the rulers, against the authorities, against the powers of this dark world, and against the spiritual forces of evil in the heavenly realms. Verse 13. Therefore, put on the full armor of God so that when the day of evil comes, you may be able to stand your ground, and after you have done everything to stand, stand firm. Then, with the belt of truth buckled around your waist, with a breastplate of righteousness in place, and with your feet fitted with the readiness that comes from the gospel of peace. In addition to all these, take up the shield of faith with which you can extinguish all the flaming arrows of the evil one. Take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. So గడిచిన వారము మనం ఆల్రెడీ బెల్ట్ ఆఫ్ ట్రూత్ మీద ధ్యానించాము. సో ఇది నాన్న దేవుడు మనకు బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనేటువంటి మైమలు మీద ధ్యానం చేసేటువంటి కృపను దేవుడు మనకు దయచేశాడు. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తాం. మహాప్రభా నైనా, పరిశుద్ధుల తండ్రి ప్రభా, తండ్రి నాయన, నీ స్థానంలో ప్రభు, నీ యొక్క సన్నిధిలో ప్రభానైనా నిలవడానికి ఎంత మాత్రంలో ప్రభానైనా యోగ్యం కాదు, కానీ ప్రభానైనా నీ యొక్క కృప చేత ప్రభా ఈ దినాన్ని మా కొరకు ఏర్పరచు ప్రభానైనా. నీ మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ క్షణాన్ని తండ్రి నేను నీ వాక్యం ధ్యానించుండగా ప్రభానైనా మాతో అందరితోనూ మాట్లాడండి. మరి ముఖ్యంగా నీ వాక్యం సెలవుస్తుంది ప్రభానైనా, నీ వాక్యం 2 అంచులు గల ఖడ్గం ప్రభానైనా, నీ యొక్క వాక్య ఖడ్గంతో ప్రభానైనా మాకు హెచ్చరికలు, అదేవిధంగా ప్రభానైనా మమ్మల్ని బలపరచుండి, మమ్మల్ని స్థిరపరచమని నీ సన్నిధిలో తండ్రి నాయన యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎస్, మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. కామన్ గానే చాలా మందికి ఫ్రమ్ ద టైమ్ దట్ వెన్ వి గో టు ద LKG or UKG or kindergarten in Canada, we make friends. మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ వెన్ వీఆర్ హ్యాపీ, మన ఆనందమైనా, మన బాధ అయినా, మన డిప్రెషన్స్ అయినా, మోస్ట్లీ విల్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్. యూజువల్గా మనకి ఫ్యామిలీ తర్వాత రీచ్ అవుట్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మనందరికి ఫ్రెండ్స్ ఉంటారు. దే ఆర్ దేర్ టు షేర్ అవర్ జాయ్, టు షేర్ అవర్ హ్యాపీనెస్. మనకి ఫ్రెండ్స్తో పాటు కొంతమంది ఎనిమీస్ కూడా ఉంటారు అని ఫీల్ అవుతూ ఉంటాం. బట్ బైబుల్ చెప్తుంది, మీకు ఎనిమీస్ లేరు, ఒక్కడే ఎనిమి ఉన్నాడు. హీఈస్ ద డెవిల్, హీఈస్ ద సైతాన్, హీఈస్ ద లయర్. ఒక్కడే ఎనిమి ఉన్నాడు. ఆ ఒక్క ఎనిమి ఆ మిగతా వాళ్ళని ప్రాంప్ట్ చేసి మీ మీదకి ఉసుకొలుపుతాడు. 91వ కీర్తన చెప్తుంది, అపవాది మన ఎనిమి మన హృదయాన్ని ఛేదిస్తాడు, మన హృదయాన్ని వేటాడతాడు. వాడు ఒక వేటాడతాడు మన హృదయాన్ని. అనేక రకమైనటువంటి ఇల్యూషనేషన్స్ క్రియేట్ చేసి ఫ్యూచర్ గురించి కానీ, కుటుంబ విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, లేదంటే సేవాపరమైన విషయాల్లో కానీ ఒక తెలియని భ్రమల్ని క్రియేట్ చేసి మన హృదయాన్ని వేటాడుతూ ఉంటాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఒక బిలీవర్కి ఫస్ట్ ఇచ్చే అష్యూరెన్స్, డు నాట్ బి ఫియర్. భయపడద్దు.
దేవుడికి తెలుసు 365 రోజులు ఒక సంవత్సరంలో ఉంటే ప్రతిరోజు సాతాను మనల్ని ఛేదించే పనిలోనే ఉంటాడు. ఎందుకని 365 రోజులకి సరిపడా 365 సార్లు బైబిల్లో ఈ వాక్యం రాయబడింది. భయపడకము నేను నీకు తోడైంటాను, భయపడకము నేను నిన్ను హెచ్చిస్తాను, భయపడకము నేను నీకు సహాయం చేస్తాను. పలు విధాలుగా రోజుకు ఒకసారి సరిపడా భయపడకము అనేటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఒక ఎష్యూరెన్స్గా ఇచ్చాడు. ఈ దినాన మరలా దేవుడు అదే వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిగా భయపడద్దు. పరిస్థితులు ఎటువంటివైనా కానీ చూసి భయపడద్దు. పరిస్థితులు ఎటువంటివైనా, అది నీ కుటుంబ విషయం అవని, నీ ఆర్థిక పరమైనటువంటి విషయం అవని, లేదంటే చిన్న చిన్న ఇబ్బందుల విషయం అవని, ఏ విషయమైనా సరే భయపడద్దు. టేక్ స్టాండ్ అండ్ స్టే స్ట్రాంగ్. Do not be afraid, for I am with you. Today God is giving assurance once again. Do not be afraid. అసలు మనిషికి భయం అనేది ఎందుకు వచ్చింది? When the fear was started in human heart, in the beginning, at the very first instance, I was doing some research last night. అసలు మనిషికి భయం అనేది ఎలా వచ్చింది? ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. కొంతమందికి చావుని కూర్చుని భయం ఉంటుంది, కొంతమందికి ఫైనాన్సెస్ కూర్చుని భయం ఉంటుంది, కొంతమందికి ఏమో నా పిల్లలు ఇంత అడ్వాన్స్డ్ కల్చర్లో వాళ్ళు నా మాట వింటారు, వాళ్ళు నా మాట వినరు, ఎలా పెరుగుతారు, నేను లేకపోతే, లేదంటే నాకేమన్నా అయితే తర్వాత సంగతులు ఏంటి, నా కెరీర్ సంగతి ఏంటి, చాలా రకాల భయం ఉంటాయి. అసలు భయం అనేది మనిషి జీవితంలో ఎప్పుడు ఎంటర్ అయింది? నాకు దేవుడు ఆ తలంపించినప్పుడు ఐ వాజ్ డూయింగ్ రీసెర్చ్, and the first time that the word fear was recorded in book of Genesis, ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. He answered, I met you in the garden, and I was afraid because I was naked, so I hid. He answered, I heard you in the garden, and I was afraid. That is where the first time that the fear was recorded in the Bible. I was afraid. ఇది మనందరికీ తెలిసిన స్టోరీ. బ్యాక్గ్రౌండ్లో ఆదాము అవల స్టోరీ సండే స్కూల్ నుంచే చెప్తానే వచ్చారు. దేవుడు ఒక తోట, కామన్గా ఒక మనిషి క్రియేట్ చేస్తేనే చాలా పెద్ద తోటని క్రియేట్ చేస్తాడు. దేవుడే ఒక తోటని క్రియేట్ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఒక కాంటినెంట్ అంతా క్రియేట్ చేశాడు దేవుడు అని చెప్పేసి నేను ఎక్కడో చదివాను. సో అంత పెద్ద ఒక వనాన్ని దేవుడు క్రియేట్ చేసి అందులో ఆదామును అవల్ని పెట్టి, నీకు ఇష్టమైనది చేయి, ఇందులో ఒక్క ఫ్రూట్ మట్టికి తినొద్దు అంటే ఆ ఫ్రూట్ని తినేసి, ఇష్టమైనది చెయ్యి కానీ ఒక ఫ్రూట్ మట్టికి తినొద్దు అన్నారు. ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇచ్చింది. ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇచ్చినప్పుడు దే థాట్ లైక్ ఓకే దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. కానీ కొన్ని దినముల తర్వాత సాతాను సర్పం రూపంలో ఎంటర్ అయింది. మనందరికీ తెలిసిన స్టోరీ. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద సేమ్ స్టోరీ అగైన్. సాతాను సర్పం రూపంలో ఎంటర్ అయ్యి అవ్వతోటి మాట్లాడినప్పుడు సాతాను దేవుని గురించే డౌట్ తెచ్చింది. దేవుని గురించే డౌట్ తెచ్చినప్పుడు వాళ్ళకి భయమైంది. అండ్ అవ్వ ఆ ఫ్రూట్ తినాలని ఫస్ట్ హృదయంలో వాంఛిస్తేనే ఏదైనా క్రియారూపం తెలుస్తుంది. బిఫోర్ వీ డస్ ఎనీ మిస్టేక్ ఆర్ ఎనీ వర్క్ వీ హ్యావ్ ఎ డిజైర్ దట్ వీ వాంట్ టు డూ ఇట్. When she had a desire that I want to eat it, I want to taste it, she don't have the fear. ఆమె తినేసి పక్కన ఉన్నటువంటి ఆదాముకి ఇచ్చి, వారిద్దరూ తిన్న తర్వాత కూడా బహుశా మాట్లాడుకుని ఉంటారు, అరే దేవుడు మనకి చెప్పాడు మీరు చచ్చిపోతారని. బహుశా మేబీ బైబిల్లో రికార్డ్ అవ్వలేదు, కానీ మనం చచ్చిపోలేదు, ఏమీ కాలేదు, మనం బాగానే ఉన్నాం. అప్పుడు కూడా వాళ్ళకి భయం లేదు. కానీ దేవుడు అపాయింటెడ్ చేసిన టైంకి, రోజు వాళ్ళతో సహవాసం చేయడానికి వచ్చిన దేవుడు ఆ క్షణాన్ని వచ్చి, ఆదాము ఎక్కడున్నావంటే, అప్పుడు ఆదాము చెప్తాడు, నీ స్వరం నేను విన్నాను. ఐ హర్డ్ యు. నీ స్వరం నేను విన్నాను, అప్పుడు నాకు భయం వేసింది. ఐ హర్డ్ యు. దావీదు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దావీదు గొప్ప రాజు ఉండి మిట్ట మధ్యాహ్నం లెగిసి తన కోట గోడ పైన వాకింగ్ చేస్తే అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీని పైనుంచి కిందకి చూసినప్పుడు తనకు తప్పేమనిపించలేదు. ఆమెని తెచ్చుకొని ఆమెని అనుభవిద్దాము అనుకున్నప్పుడు తప్పు అనిపించలేదు. అంతేకాకుండా ఆమె భర్తని దారుణంగా
ఇంకా మర్డర్ చేయించినప్పుడు కూడా తప్పు అనిపించలేదు. అదే పాపాన్ని 2 సంవత్సరాలు దాచిపెట్టాడు. అప్పటికి కూడా హీ వాజ్ లైక్, నో, ఐ డు నాట్ హ్యావ్ ఎనీ సిన్, సో ఐ విల్ నెవర్ ఫియర్. దట్స్ హౌ దట్ హీ వాజ్ థింకింగ్. అదేవిధంగా జూదస్ ఇస్కరియోత్ యేసుప్రభు విషయంలో కూడా దాదాపుగా 3 సంవత్సరాలు దేవుడితోనే తిరిగి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని పొందుకుని అన్ని మిరకల్స్ చేసి తన యజమానినే కొన్ని నాణ్యాలకి అమ్మేద్దామని డిసైడ్ అయ్యి ఇతరులతోటి చేయి కలిపినప్పుడు భయం అనిపించలేదు. అర్ధరాత్రి పూట తన యజమానికి ఒక కిస్ చేసి, కిస్ విత్ లవ్, ఒక ముద్దు పెట్టి తన యజమానిని మోసం చేద్దాం అని అనుకున్నప్పుడు, ఆ మోసం చేసినప్పుడు కూడా భయం అనిపించలేదు. భయం ఎప్పుడు అనిపించింది అంటే దేవుని సముఖానికి వచ్చినప్పుడు. దావీదు విషయంలో కూడా ప్రవక్త అయినటువంటి సమూయేలు వెళ్ళేసేసి చెప్తాడు, ప్రొఫెట్ నాతాన్ వెళ్ళి చెప్తాడు, నువ్వు చాలా సంవత్సరాల నుంచి తప్పు చేసావు, నువ్వు కప్పి పెట్టే అనుకున్నావు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేసిన తప్పు అనగల. అప్పుడు దావీదుకి రియలైజ్ అయింది, ఐ మేడ్ ఏ మిస్టేక్. ఉన్న పాటనే ఉన్న సింహాసనం పై నుంచి కుప్పగొలిపోయాడు అక్కడికక్కడే. అదేవిధంగా యూదా ఇస్కరియోతులో కూడా మొట్టమొదట అప్పగించినప్పుడు తర్వాత ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఉన్నాడు, కానీ తర్వాత యేసుప్రభు వారు వెళ్ళేటువంటి శిక్ష, ఆ బాధ చూసేసేసి పశ్చాత్తాపడే దేవుని దగ్గరికి అయితే రాలేదు, కానీ భయం వేసింది. హీ గాట్ టు నో దట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. మన జీవితాల్లో కూడా మనందరం చేసేది, మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ గుడ్ ఇన్ దర్ ఐసైట్స్. నేనేమన్నా చేస్తే నేనేమనుకుంటానంటే నేను చేసేది కరెక్ట్. అదేవిధంగా మీరైనా కానీ లేదంటే ఇంకెవరైనా కానీ ఎవ్రీబడి విల్ ఫీల్, ఈవెన్ ద థీవ్స్ ఆల్సో, దే ఫీల్ లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, వీఆర్ డూయింగ్ దిస్, ఐ థింక్ దిస్ ఇస్ గుడ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఒక మనిషి తప్పు చేశాడు అని ఎలా తెలుస్తుంది అంటే దేవుని సముఖానికి ఒక రెఫరెన్స్ పాయింట్కి తెచ్చినప్పుడు, ఇక్కడ మన హ్యూమన్ హిస్టరీకి రెఫరెన్స్ పాయింట్ ఏది కొలబద్దగా సరిపోదు, కానీ దేవుని వాక్యమే రెఫరెన్స్గా పెట్టుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం తప్పు చేసాం. తప్పు వలన కలిగేటువంటి ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ భయం. పాపం వల్ల కలిగేటువంటి వెరీ ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ భయం. అమ్మో నేను తప్పు చేశాను ఏమవుతుందో అని చెప్పేసి. కానీ బైబిల్ చెప్తుంది there is nobody is perfect. Everybody sinned and fall short at the glory of God. ఏ భేదము లేదు, మనందరము పాపము చేసి దేవుని ఇచ్చే మహిమను కోల్పోయాము. We all fall short at the glory of God. Then how can we become righteousness? Then how can we stand in front of God? What is the answer? What is the solution? మనుషులు ఏం చేశారంటే rather than going to the God, we created something called religion. మనంతటికి మనమే ఒక మతం అనేదాన్ని క్రియేట్ చేసుకొని నేను పలానాది చేస్తే నా తప్పులు పోతాయి. చాలా మతాల్లో కొన్ని మతాల్లో ఒక్కొక్కటి ఉంటుంది. కొన్ని మతాల్లోనేమో పలానా నదికి వెళ్ళి 3 నుంచి 10 సార్లు మునిగితే నీ పాపాలు పోతాయి, సో యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకొక మతంలో ఒకటి ఉంటుంది ఏంటంటే నువ్వు పలానా ప్రదేశంకి వెళ్ళి అక్కడ పైన ఆకాశం నుంచి ఒక రాయి కింద పడింది, నువ్వు దాన్ని టచ్ చేస్తే నీకున్నటువంటి పాపాలు పోతే నువ్వు పరిశుద్ధిగా అవుతావు. ఈవెన్ ఇన్ క్రిస్టియన్ రిలీజియన్ ఆల్సో సమ్ పీపుల్ మేక్ ఇట్ యాజ్ ఎ రిలీజియన్. దే థింక్ దట్ నేను చర్చికి వెళ్తాను, నా దశంభాగాలు ఇస్తాను, నా ఆఫరింగ్స్ ఇస్తాను, అండ్ దేవునికి ఇంకా అధికమైనటువంటి ధనం ఉంటే నేను ఒక 10 మందికి హెల్ప్ చేస్తాను, గుడి కూడా కట్టేస్తాను, నా మంచి నాకు అక్కడికి వస్తుంది, నా నీతి నాకు అక్కడికి వస్తుంది. ఈ యొక్క ఇల్యూషన్ తోటి మనం క్రియేట్ చేసుకుంది ఏంటంటే మతం. ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ ఐ వాజ్ లిజనింగ్ టు వన్ యూట్యూబ్ టెస్టిమనీ. 2 దినాల క్రితం ఒక యూట్యూబ్ టెస్టిమనీ కాదు, ఒక పెద్ద సినీ స్టార్, వెరీ ఫేమస్ సినీ స్టార్, అతను ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు, మీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తాయి కానీ మీరు ఎటువంటి సమాధానంలో చాలా కూల్గా ఉంటారు, మీ అష్యూరెన్స్ ఏంటి అంటే అతను చెప్తున్నది, ఎలిగేషన్ వేసే వాళ్ళు ఎప్పుడు వేస్తూనే ఉంటారు, కానీ నా ధైర్యం ఏంటంటే నేను చేసిన రక్తదానాలు కానీ, నేను చేసిన మంచి పనులు కానీ, నేను చేసినటువంటి పేదలకు సహాయం కానీ, నేను చేసిన మంచి నాకు అక్కడికి వస్తుంది, నన్ను నిలబెడుతుంది
అనేది నాకున్నటువంటి ఎష్యూరెన్స్. సేమ్ ఎష్యూరెన్స్ వీ ఆల్ ట్రై టు క్యారీ. నేను చేసిన మంచిగా నాకు అక్కడికి వస్తుంది అని చెప్పేసి. కానీ ఏ రిలీజియన్లో తీసుకున్నా కూడా, ఎటువంటి కార్యాలు చేసినా కూడా, ఎట్ ద ఎండ్ వన్ థింగ్ దట్ ఇట్ ఈస్ చేసింగ్ హ్యూమన్ ఫర్ ఏజెస్ ఈజ్ అ ఫియర్. ఫియర్ ఈజ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపం నుంచి వచ్చినటువంటి భయం ఈ దినం వరకు కూడా అనేక మందిని ఛేదిస్తానే ఉంది. ఈ దినానికి కూడా అనేక మందిని ఛేదిస్తానే ఉంది. బట్ హౌ కెన్ వి బికమ్ రైచియస్నెస్? మనకు అర్థమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి భయం వేసింది పాపం చేయడం. ఆ పాపాన్ని తుడిపించుకోవడానికి మానవుడు రిలీజన్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి తనలో తాను సాటిస్ఫై అవుతున్నాడు. కానీ అల్టిమేట్లీ పోవాల్సిన పాప భయం అనేది ఇప్పటి వరకు ఎవరి మనసులోనూ పోలేదు. మరి అది ఎలా పోతుంది? హౌ కెన్ వి బికమ్ రైట్ విత్ గాడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఫియర్? హౌ కెన్ వి బికమ్? Bible says that nobody will be righteousness. Turn your Bibles to 2 Corinthians chapter 5 verse 21. 2 Corinthians chapter 5 verse 21. Second Corinthians chapter 5 verse 21. God made him who had no sin to be sin for us, so that in him we might become the righteousness of God. God made him who had no sin to be sin for us. అసలు పాపమే లేని దేవుడు మన నిమిత్తమై పాపిగా చేయబడ్డాడు. పాపమే లేని దేవుడు, దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. మన నిమిత్తమై, మన పాపాల నిమిత్తమై, మనం చేసినటువంటి దోషాల నిమిత్తమై పాపిగా ఎంచబడి సిలువలో అతి దారుణంగా తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు. అండ్ ఇన్ హిమ్ వీ హ్యావ్ అ రైచియస్నెస్. మనందరము చాలా తప్పులు చేస్తాం కదా. ఫస్ట్ తప్పు ఎక్కడ మొదలవుతుంది అంటే, ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ద హెడ్. మనం చేసినటువంటి చెడు తలంపులు, మనం చేసినటువంటి చెడు పాపాలకు ప్రతిగా దేవుని నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంచబడింది. అదేవిధంగా మనం చేసినటువంటి పాపాలు, మన చేతులతో చేసినటువంటి మిస్టేక్స్కి ప్రతిగా 2 చేతులకి 2 మేకులు కూర్చోబడ్డాయి. మనం పాపం ఎక్కడికైనా చేయాలి అంటే మనం భయం ఎక్కడి నుంచి వస్తుందో అంటే పాపం వల్ల. అటువంటి పాపం చేయడానికి మనం ఎలా వెళ్తాం? నడుచుకుంటూ వెళ్తాం. మనం నడిచినటువంటి మన పాప నడతలకు ప్రతిగా దేవుని 2 కాళ్ళకి మేకు కూర్చోబడి. చాలామంది వ్యభిచార పాపం చేస్తారు. వ్యభిచారం, ఇతరులతోటి వ్యసనించటం. ఆ పాపానికి ప్రతిగా పక్కలో బ్రలేకపోవటం, మనం మాట్లాడినటువంటి చెడు మాటలకు ప్రతిగా చేదు చిరక అని దేవుడు టేస్ట్ చేశాడు. ఎటువంటి పాపము లేని దేవుడు పరిశుద్ధుడు అని నిత్యము ప్రతి గానము చేత కొనియాడబడుచుండేటువంటి దేవుడు. దేవదూతల్లో కూడా మనందరం అనుకుంటాం దేవదూతలు చాలా పరిశుద్ధమైనవి, వాటిలో ఎటువంటి సిన్ లేదని. కానీ బైబిల్ చెప్పింది దేవదూతల్లో కూడా తప్పు కనుక్కునే దేవుడు. అటువంటి పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఎదుట ఎవ్వరు నిలబడటానికి కూడా పనికిరారు. ఐషియా ఫస్ట్ దేవుని ముందు నుంచినప్పుడు అయ్యో నేను అపవిత్రుడను అని తనను తాను కించపరుచుకొని దేవుని యొక్క నీతిని కొనివాడుతాడు. అటువంటి పవిత్రమైన దేవుడు మన నిమిత్తమై ఎటువంటి పాపమో తెలియని దేవుడు మన నిమిత్తమై దోషిగా మనుషులు నియమించబడినటువంటి అధికారుల ముందు నిలుచున్నాడు. అంతేకాకుండా సిలువలో చాలా దారుణమైనటువంటి మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. అండ్ త్రూ హిమ్ we become righteousness. ఎలా మనం నీతిమంతులుగా ఎంచబడతాం? మన పాపముల నిమిత్తమై నిర్దోషి ఒక దేవుడు పాపిగా ఎంచబడ్డాడు. ఆ దేవుని ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఒక క్వశ్చన్ ఉంది, అందరూ దేవుని నమ్ముతారు కానీ అందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడతారా? అందరూ నమ్ముతారు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి, కానీ అందరూ నీతిమంతులుగా ఎంచబడతారా? యేసు ప్రభువు అయితే మరణించినప్పుడు అందరి కోసం మరణించాడు, ప్రపంచంలో అందరి కోసం మరణించాడు, కానీ అందరూ నీతిమంతులుగా ఎంచబడతారా? నో, నాట్ ఎవ్రీబడి.
everybody will become righteousness. Yes, Jesus died for everybody, but not everybody are becoming the righteousness. Turn our Bibles to Romans chapter 3 verse 23. Romans chapter 3 verse 23. This righteousness is given through faith in Jesus Christ to all who believe. To all who believe. There is no difference between the Jews and the Gentiles. నువ్వు యూదుడు అవని, నువ్వు ఎటువంటి మతస్థుడు అవని, ఎటువంటి రేస్ అవని, నీది ఎటువంటి స్కిన్ కలర్ అవనివ్వు, నీ కస్టమ్స్ ఎటువంటివైనా అవనివ్వండి, there is no difference at all. Only one thing that it requires is faith in Jesus. Faith in Jesus. This righteousness is given through faith in Jesus Christ to all who believe. నమ్మిన వారు, క్రీస్తునందు నమ్మిన వారు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు. క్రీస్తునందు నమ్మిన వారికి ఉన్నటువంటి ఒక గొప్ప ఇన్సూరెన్స్ ఏంటంటే, నా పాపాన్ని, నా శాపాన్ని, నాకు రావాల్సినటువంటి శిక్షని నా తండ్రి తీసేశాడు. సో నౌ ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. నౌ ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. ఈ బైబిల్ వర్స్ గుర్తుంది కదా, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ ద క్రైస్ట్ దే ఆర్ ఎ న్యూ క్రియేషన్. పాతవన్నీ గ్రహించిపోయినాయి, ఇదిగో సమస్తమును కృతవాయను, ఇదిగో సమస్తమును కృతవాయను. దట్ ఈస్ ద అష్యూరెన్స్ దిస్ గాడ్ ఈస్ గివింగ్ us. యు ఆర్ ఎ రైచియస్నెస్. చాలామంది అంటారు, నేను మీ అందరికంటే చాలా నీచున్నే అంటారు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ పిటీ చేసుకుంటారు. క్రైస్తవులే, కమ్యూనిటీలో చేసే వాళ్ళే, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, దే ఆర్ రైచియస్నెస్ ఇన్ క్రైస్ట్. యు ఆర్ నాట్ ఏ అన్వర్తీ పర్సన్. యు మేడ్ రైచియస్నెస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. If you say still I am unworthy person, you are literally degrading the blood of Jesus. You made righteousness in Jesus. You made righteousness in Jesus. You made righteousness in Jesus through faith. Not according to your deeds, not according to your actions, not according to your charity works, but through faith in Jesus. Through faith in Jesus that you become righteousness. అది అపోస్తలుడైన పౌలు చెప్తుంది ఏంటంటే, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఏ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అటువంటి క్రీస్తుని నీ నీతిగా ధరించుకో. క్రీస్తుని నీ నీతిగా ధరించుకో. యాక్చువల్గా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, యేసు ప్రభు కల్వరిలో చనిపోయినప్పుడు అపవాది డిజామ్, ఒక నిరాయుధుడిగా అయిపోయాడు. వాడు అసలు నిరాయుధుడిగానే అయిపోయాడు. కానీ మనం ముందు చూసినప్పటి నుంచి అసలు భయము ఎలా వస్తుంది అంటే, మనం చేసిన పాపాలే మనం ఎత్తి చూపిస్తాడు. గుర్తుందా, పలానా రోజు పలానా అని మాట్లాడావు, అదే నీకు వస్తుంది. ఇతరులు కూడా గుర్తు చేస్తారు మనకి, అరే నువ్వు చేసిందే నేను వెంటాడుతుందిరా అని చెప్పేసి. కానీ దేవుడు అంటాడు, నీ శరీరం పాపం, దానివల్ల చేసిందంతా పాపం. కానీ క్రీస్తు అనేటువంటి రక్షణ, క్రీస్తు అనేటువంటి నీతి ధరించుకో. క్రీస్తుని నీతిగా ధరించుకో. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. బ్రెస్ట్ ప్లేట్, ఒక సోల్జర్కి బ్రెస్ట్ ప్లేట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వైట్ లాగా చాలా ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ అంతా కవర్ చేస్తుంది. వారి గుండె కానీ, ఇంకా లివర్ కానీ, ఇంకా కిడ్నీస్ కానీ, వెరీ వెరీ వైటల్ ఆర్గన్స్ని కవర్ చేస్తుంది. అండ్ దట్ బ్రెస్ట్ ప్లేట్ ఇట్ మేడ్ ఆల్మోస్ట్ విత్ 50 kgs ఆఫ్ దట్ ఐరన్. చాలా బరువుగా ఉంటుంది. దాన్ని మోయాలన్నా కూడా అందరూ మోయలేరు. వారి యొక్క శరీర ఆకృతిని బట్టి, వారి యొక్క శరీర బరువును బట్టి కొంతమందికి కస్టమైజ్గా చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ద ఫ్రంట్ పార్ట్ దే ఆల్వేస్ మేడ్ విత్ వెరీ థిక్ మెటల్స్. లేదంటే యుద్ధంలో మనకి కామన్గా తెలుస్తుంటుంది, ఒక్క యారో తీసి షార్ట్ చేస్తే he will die on the spot. Because the most vital part is the heart. And that is what that enemy always chase. నీ హృదయాన్ని, నీ తప్పులు నీకే చూపించి నువ్వు నీతిమంతుడు కావాలి, నిన్ను వెంటాడుతూ ఉంటాడు. కానీ బైబుల్ చెప్తుంది, నీ తప్పులను బట్టి కాదు నువ్వు ఉండాల్సింది, క్రీస్తు రైచియస్నెస్. పాతవన్నీ గతించిపోయినాయి. నౌ ఐ మేడ్ రైచియస్నెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నీతి, నేను నీతిమంతున్నే, క్రీస్తు దానికి ఆధారం. నేను పరిశుద్ధంగా చేయబడిన వాడిని, దానికి క్రీస్తు ఆధారం. క్రీస్తుని నీ నీతిగా ధరించుకో. దెన్ ఇఫ్ ఎనిమీ కమ్స్ టు షాట్ ఏ యారో విత్ accusations, you will able to stand. ఒక టెస్టిమనీ నేను చాలా మంది చెప్తే విన్నాను. ఐ బిలీవ్ ఇట్ వాస్ హ్యాపెన్ ఇన్ 19th century. ఆ ప్రీచర్ పేరు గుర్తులేదు, కానీ ఆ ప్రీచర్ మిడ్ నైట్
కూర్చొని తన సర్మన్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడంట. నెక్స్ట్ డే హీ హ్యాస్ టు ప్రీచ్. ఈజ్ అ వెరీ బిజీ ప్రీచర్. సో హీ గో టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ హీ ప్రీచ్. సో ఒక మిడ్ నైట్ తను ప్రసంగానికి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎనిమి తన తలంపుల్లో చాలా ఎమోషనల్ అటాక్ చేస్తుంది. ఎమోషనల్ అటాక్లో ఏంటంటే, గుర్తుందా పలానా రోజు నువ్వు ఈ పని చేసావు, పలానా రోజు ఈ మాట మాట్లాడావు, పలానా రోజు నువ్వు ఇతరుల్ని అపవిత్రంగా చూసావు, అవన్నీ గుర్తు చేస్తుంటే ఈ దైవజనుడు మనసు చాలా కృదించుకుపోయి ఎటువంటి ఆలోచన తోచలేదు చాలాసేపు. తర్వాత ఒక పేపర్ తీసుకొని ఎనిమిది గుర్తు చేస్తున్న మిస్టేక్స్ అన్నీ ఒక పేపర్ మీద రాశారు. అన్నీ రాసి లోపలికి వెళ్ళి, ఆ రోజుల్లో పెన్సే ఉండేవి కాదు కదా. ఈ రోజుల్లో అంటే మనకి చాలా ఫ్యాన్సీగా పెన్స్, లేదంటే ఈరోజు అసలు ఉన్న దినాల్లో అయితే పెన్స్ ఎవరు వాడు, మోస్ట్లీ కంప్యూటర్స్ అనుకోండి. సో ఆ దైవజనుడు బ్యాక్ తన రూమ్లోకి వెళ్ళేసేసి ఒక రెడ్ ఇంక్ తెచ్చేసేసి ఆ పేపర్ మీద కుమ్మరించి, ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్, ఈ ఉన్నాయి నిజంగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ క్రీస్తు రక్తంలో కడగబడటం వల్ల నేను నీతిమంతున్నాను. నౌ ఆల్ మై సిన్స్ ఆర్ వాష్డ్ అవే. I became righteousness with the Christ. I became holy with the Christ. He is my righteousness. అనగానే తన బ్రెయిన్, తన ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్ అంతా ఒక్క నిమిషంలో మట్టుమైపోయింది. The Christ is the righteousness for our lives. Christ is the righteousness for our lives. అదే అపోస్తలుడు అయినటువంటి పౌలు గుర్తు చేస్తున్నది. క్రీస్తుని నీతిగా ధరించండి. క్రీస్తుని నీతిగా ధరించండి. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత, నేను నవంబర్లో బాప్తిసం తీసుకున్నాను. నవంబర్ 25న బాప్తిసం తీసుకున్నాను 2000 సంవత్సరంలో. బాప్తిసం తీసుకున్న తర్వాత న్యూ ఇయర్కి నాకు దేవుడిచ్చిన, న్యూ ఇయర్కి వాచ్ నైట్ సర్వీస్కి వెళ్తే కామన్గా అందరికీ ప్రామిస్ కార్డులు ఇస్తారు కదా. నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ కార్డ్ ఏంటంటే, ఐ విల్ మేక్ యువర్ రైచియస్నెస్ షైన్ లైక్ ఎ మిడ్ డే. ఐ విల్ మేక్ యువర్ రైచియస్నెస్ షైన్ లైక్ ఎ మిడ్ డే. నేను నీ నీతిని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తాను. నేను నీ నీతిని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తాను. నేను ఆ ప్రామిస్ కార్డ్ తీసుకొని ఇంటికి వెళ్ళి తర్వాత కూడా ఆలోచించాను. నా బ్రతికేంటో నాకు తెలుసు, నేను ఎటువంటి పాపినో నాకు తెలుసు, కానీ రైచియస్నెస్, నీ నీతిని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తాను అంటే నేను అనుకున్నాను, బహుశా ఇది ఎవరికో రావాల్సింది నాకు వచ్చిందేమోలే అనుకున్నాను. ఇది ఎవరికో రావాల్సింది, దానికి మనం అసలు అర్హులమే కాదు అని పక్కన పెట్టాను. ఆ ప్రామిస్ నేను అసలు క్లైమ్ కూడా చేసుకోలేదు. అది బహుశా మనకు కాదు, మనది ఎంత తప్పు బతుకు, మనది మనకి తెలుసు కదా, పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు మనం ఎటువంటి వాళ్ళం, మనకు తెలుసు కదా అని చెప్పేసి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు బయలుపరిచింది, నీ నీతి కాదు నా నీతి, నువ్వు పాపిష్టి వాడివే, కానీ నీ మీద ఆవరించి ఉన్నది నా నీతి, నిన్ను కప్పి ఉన్నది క్రీస్తు అనేటువంటి నీతి. ఆ నీతిని మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తాను. మధ్యాహ్నపు వెలుగు వలె ప్రకాశింపజేస్తాను. అటువంటి నీతి దేవుడు మనకి ఇచ్చాడు. అటువంటి నీతి, దట్ ఇట్ కుడ్ బి ఎనీబడి. ఇఫ్ ఎనీబడి ఈస్ రిమైండింగ్ యువర్ పాస్ట్, లిఫ్టింగ్ అప్, రిమెంబర్ దట్ వేర్ యూ కేమ్ ఫ్రమ్, రిమెంబర్ దట్ వాట్ యూ డూయింగ్ నౌ. నువ్వు కూడా మాట్లాడేదాన్ని, నీ బతుకు నాకు తెలియదా అని చాలామంది అంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అది నీకు తెలిసింది, నీకు తెలియదు ఇంకొకటి ఏంటంటే, క్రీస్తు నా నీతి. నౌ ఐ మేడ్ న్యూ ఇన్ క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్. దట్ ఈస్ వాట్ దట్ అపోస్టల్ పాల్ ఈజ్ రిమైండింగ్. క్రీస్తుని నీ నీతిగా ధరించండి. మీరు నీతిమంతులు, మీరు నీతికి ఎన్నుకొనబడి పిలువబడిన వారు. క్రీస్తుని మీకు నీతిగా ధరించండి. అండ్ అదేవిధంగా దేవుడు నీతిమంతునికి ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేకాలు. దావీదు భక్తుడు చెప్తాడు, ఐ వాజ్ యంగ్ అండ్ ఐఎమ్ ఓల్డ్ బట్ ఐ నెవర్ సీ ఎ రైచియస్నెస్ ఆర్ హిస్ జనరేషన్స్ లాక్ ఫర్ ద బ్రెడ్. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ యెహోవా వాటన్నిటి నుండి వారిని తప్పించును. నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేచును. నీతిమంతుడు ఎన్నడూ కదల్చుకొని కుండలాగా ఉంటాడు నీతిమంతుడు. అటువంటి నీతిని దేవుడు ఈరోజు మనకు గుర్తు చేసి చెప్తున్నాడు. క్రైస్ట్ అనేటువంటి నీతిని మీకు శిరస్సుగా, మీకు ఒక బ్రెస్ట్‌ప్లేట్‌గా ధరించండి. ఆన్ ద డే ఆఫ్ ద అక్యూజేషన్, when every devil comes to accuse you with your own mistakes only, so that you can say, I'm not anymore
Christ is my righteousness. Christ is my righteousness. So, on the second weapon that God has given to us, belt of truth, logos, know that what God has given to you in the word of God. Don't be ignored. అంధకారం, అజ్ఞానం అనే పాపంలో ఉండదు. రెండో వెపన్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. క్రీస్తునే మీకు నీతిగా ధరించండి. మీరు అనీతిమంతులు కాదు, మీరు పనికిరాని వారు కాదు. క్రీస్తుని మీరు నీతిమంతులుగా ధరించండి. ఇది మీకు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అండ్ వన్ థింగ్ దట్ ఐ జస్ట్ వాంట్ టు సే అండ్ ఐ వాంట్ టు క్లోజ్. తండ్రి మనల్ని చూసినప్పుడంట మన ఇండివిజువాలిటీతో చూడంట. అండ్ హీ లుక్ ఎట్ us, he see the Christ in us. If you look at me, you saw the dress upon my body. Same way, when Father look at us, he look at the Christ. He look at the Christ upon us. He covered us with his righteousness. So don't think at all that I'm unworthy or I'm a filthy man or anything like that. You are made righteousness in Christ. Put that weapon of righteousness and you will able to defeat that enemy with whatever the accusations that you've been going through. And if we stand to feet, we'll close the service with the word of God.